ఈ వీడియో ద్వారా ప్రతి ఇంట అవసరమయ్యే బాండ్లీ, వడబుట్ట, గిన్నెలను తయారు చేసే వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈ వ్యాపారాన్ని 3 రకాలుగా ప్రారంభించవచ్చు. అవి 1 2 లక్షల రూపాయలతో, 2 3,50,000 రూపాయలతో, 3వది 6 లక్షల రూపాయల పెట్టుబడితో. 2 లక్షల రూపాయలతో ప్రారంభించేవారు బాండ్లీని తయారు చేస్తారు. వీరికి ఒక మిషన్ అవసరమవుతుంది. 3,50,000తో ప్రారంభించేవారు వడబుట్ట మరియు బాండ్లీను తయారు చేస్తారు. ఇలాంటి వారికి 2 మిషన్లు అవసరమవుతాయి. 6 లక్షల రూపాయలతో చేసేవారు గిన్నె మరియు బాండ్లీను తయారు చేస్తారు. దీనికి 3 మిషన్లు అవసరమవుతాయి. ఇలా ఇందులో ఏ రకమైన వ్యాపారాన్ని ప్రారంభించినా వారు ఫుల్ టైమ్గా చేసుకోవలసి ఉంటుంది. ఈ 3 రకాల వ్యాపారాలను చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రారంభించవచ్చు. అలాగే వ్యాపారం ప్రారంభించడానికి ముందు ఈ వస్తువులను ఏ విధంగా తయారు చేయాలి, మిషన్ను ఎలా ఆపరేట్ చేయాలి అన్న విషయాలు తెలుసుకోవాలి. లేదా ఎక్కడైనా శిక్షణ తీసుకోవాలి. లేదంటే ఈ పని తెలిసిన వారిని పనిలో పెట్టుకుని కూడా వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇప్పుడు ఈ 3 రకాలలో ఒక్కో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా 2 లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించేవారు బాండ్లీని తయారు చేయడానికి మేకింగ్ మిషన్ అవసరమవుతుంది. దీని ధర 60,000 నుండి 70,000 వరకు ఉంటుంది. ఈ మిషన్ను ఆపరేట్ చేయడానికి ఒక వ్యక్తి అవసరమవుతాడు. ఇతను ఎక్కువ సమయం మిషన్ వద్దే ఉండవలసి ఉంటుంది. కాబట్టి బాండ్లీను క్లీన్ చేయడానికి మరొక వ్యక్తి ఉంటే బాగుంటుంది. ఇదే విధంగా రెండవది అంటే 3,50,000తో ప్రారంభించేవారు వడబుట్టును తయారు చేయడానికి 2 మిషన్స్ అవసరమవుతాయి. అందులో ఒకటి హోల్స్ వేసే మిషన్. దీని ధర 1,00,000 రూపాయలు. ఇది వడబుట్టలకు అవసరమైన హోల్స్ వేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది మేకింగ్ మిషన్. దీని ధర 60,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. దీనిని వడబుట్టు ఆకారం తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ మిషన్ను ఆపరేట్ చేయడానికి ఒక్కో మిషన్ దగ్గర ఒక్కో వ్యక్తి అవసరమవుతారు. కావున పాత్రలను క్లీన్ చేయడానికి మరో 2 వ్యక్తులు ఉంటే ఎక్కువ వడబుట్టను తయారు చేయవచ్చు. ఈ వ్యాపారంలో ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే మేకింగ్ మిషన్కు ఉన్న అచ్చును మార్చుకోవడం వల్ల బాండ్లీను కూడా తయారు చేయవచ్చు. ఈ అచ్చు ధర 10,000 రూపాయలు. ఇప్పుడు 3వ రకం అంటే 6 లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించే వారికి గిన్నెను తయారు చేయాలంటే 3 మిషన్లు అవసరమవుతాయి. అందులో ఒకటి షేపింగ్ మిషన్. ఇది 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. దీనిని గిన్నె షేప్ రావడానికి వాడుతారు. రెండవది మేకింగ్ మిషన్. దీనిని ఉపయోగించి మనకు కావలసిన పాత్ర ఆకారం చేస్తారు. దీని ధర 60,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. చివరిది పాలిషింగ్ మిషన్. దీని ధర 10,000 రూపాయలు. ఇది గిన్నెకు పాలిషింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 రకాల మిషన్లు ఆపరేట్ చేయడానికి ఒక్కో మిషన్ దగ్గర ఒక్కో వ్యక్తి అవసరమవుతారు. కావున తయారైన పాత్రలను క్లీన్ చేయడానికి మరియు ప్యాకింగ్ చేయడానికి మరికొంతమంది ఉంటే ఎక్కువ పాత్రలను తయారు చేయడానికి వీలుంటుంది. ఈ వ్యాపారంలో కూడా ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే మేకింగ్ మిషన్కు ఉన్న అచ్చును మార్చుకోవడం వల్ల బాండ్లీని కూడా తయారు చేయవచ్చు. ఈ అచ్చు ధర 10,000 రూపాయలు. ఈ 3 రకాల వ్యాపారాలకు షెడ్ అవసరమవుతుంది. ఈ వ్యాపారాలను మండలం లేదా జిల్లా స్థాయిలో ప్రారంభించవచ్చు. ఈ అన్ని రకాల వ్యాపారాలకు అవసరమైన లేబర్స్కు రోజు కూలీ లేదా నెలసరి జీతం ఇస్తారు. ఈ అన్ని రకాల మిషన్లు రా మెటీరియల్స్ పట్టణాల్లో దొరుకుతాయి. వీటికి సంబంధించిన రా మెటీరియల్ 1 కేజీ 175 రూపాయలు. ఈ అన్ని రకాల వ్యాపారాలలో ఒక్కో మిషన్తో ఒక రోజుకు 200 నుండి 250 వరకు పాత్రలను తయారు చేయవచ్చు. ఈ విధంగా తయారైన పాత్రలను డీలర్లకు, హోల్సేల్ షాపులకు, రీటైల్ షాపులకు అమ్ముకుంటారు. ఇదే విధంగా
వీధులలో తిరిగి అమ్మేవారు కూడా ఉంటారు. వీరికి కూడా అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారంలో సేల్స్ పెంచుకోవడానికి నాణ్యమైన సరుకులను తయారు చేయవలసి ఉంటుంది. ఈ అన్ని మిషన్స్కు నెలకు కరెంట్ బిల్లు 4,000 నుండి 5,000 వరకు వస్తుంది. 100 రూపాయల సరుకు అమ్మితే 30 నుండి 45 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 3 రకాల వ్యాపారాల మధ్య తేడాలను చూద్దాం. 2 లక్షల రూపాయలతో ప్రారంభించేవారు బాండ్లీను మాత్రమే తయారు చేస్తారు. కావున వీరికి ఒక మిషన్ అవసరమవుతుంది. వీరికి 2 లేబర్స్ అవసరమవుతారు. 3,50,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించేవారు వడబుట్లు మరియు బాండ్లీలను తయారు చేస్తారు. వీరికి 2 మిషన్స్ అవసరమవుతాయి. వీరికి 3 లేదా 4 లేబర్స్ అవసరమవుతారు. 6 లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించేవారు గిన్నె మరియు బాండ్లీలను తయారు చేస్తారు. ఇలాంటి వారికి 3 మిషన్స్ అవసరమవుతాయి. వీరికి 6 లేదా 7 మంది లేబర్స్ అవసరమవుతారు.